నెల్లూరు జిల్లాలో ఈ ఏడాది నెలకొన్న వర్షాభావ పరిస్థితులు పాడి పరిశ్రమపై ప్రభావం చూపుతున్నాయి. నీటి కుంటలు, చెరువుల్లో తగ్గిన నీటితో పాడి పశువులకు తాగేందుకు నీరు దొరకని పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో అల్పపీడన ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నప్పటికీ ఈశాన్య రుతుపవన ప్రభావం ఉన్న నెల్లూరులో మాత్రం ఇంకా వేడిగాల్పులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో పశువుల సంరక్షణపై నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మహేశ్వరుడితో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులలో రైతులు పంటలకే కాకుండా మూగ జీవాలకు కూడా తీవ్ర సమస్యగా మారిన పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితులలో నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ మహేశ్వరుడు గారు ఇక్కడ ఉన్నారు. పాడి పరిశ్రమ పరిస్థితి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రస్తుతం ఈ ఎండ తీవ్రత ఉన్న పరిస్థితుల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ప్రస్తుతం బాగా ఎండ తీవ్రంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పాడి పరిశ్రమను కాపాడుకోవాలి రైతులు ఏం చేయాలి? నెల్లూరు జిల్లాలో 38 మండలాలు ఉన్నాయి. దాంట్లో అప్లాండ్ ఏరియాలో 8 మండలాలు ఉన్నాయి. ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో ఒక మోస్తరుగా అప్లాండ్ ఏరియా ఈ వర్షాభావ పరిస్థితులు కనిపిస్తాయి. మిగతా ప్రాంతమంతా నెల్లూరు జిల్లాలో డెల్టా ప్రాంతంలో పెన్నే పరివాహక ప్రాంతంలో కూడా బోర్లుల్లో సమృద్ధిగా నీళ్లు దొరుకుతున్నాయి. అదే అప్లాండ్ ఏరియాలలో పంచాయతీ ట్యాంక్స్ దగ్గర వాటర్ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళ సహకారంతో నీటి తొట్టెలకు వాటర్ వదిలి పశువులకు తాగడానికి మా పశు వైద్య అధికారులు చూస్తున్నారు. ఎండాకాలము ఉష్ణోగ్రత ఎక్కువగా 45 degrees వరకు చేరుకుంది కాబట్టి రైతులు మార్నింగ్ సమయంలో మేతకు వదలాలి. అదేవిధంగా ఈవినింగ్ కూడా 5 తర్వాత మేతకు వదిలితే బాగా ఉంటుంది. కొంచెం ఎక్కడైనా మీ దగ్గర బోరులో కింద ఏదైనా ల్యాండ్ అవైలబుల్ ఉంటే పచ్చి గ్రాసాన్ని పెంచుకొని ఆ గ్రాసాన్ని ఇప్పుడు ఎండాకాలంలో పశువులకు వేసుకుంటే పాల దిగుబడి తగ్గకుండా ఉంటుంది. పాడి పశువులు గల వాళ్ళ పొలములో 20 నుండి 25 సెంట్ల వరకు కూడా పశుగ్రాసాన్ని పంటలతో బాటు పెంచుకుంటారు. కాబట్టి ఈ వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా వాళ్ళ బ్యాక్ యార్డ్లో ఉండే పచ్చి కసువును ఈ పశువులకు వాడి కొరత లేకుండా చూసుకుంటుంటారు. కండలేరు జలాశయం కానీ కలిగి రిజర్వాయర్లలో పూర్తిగా ఎక్కడ డెడ్ స్టోరేజ్ అయిపోయింది. కాలువల్లో చొక్క నీరు లేదు. ఇటువంటి పరిస్థితులలో పాడి పరిశ్రమ మనకి మొత్తం పశువులు ఆవులు ఎన్ని ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, వీటి పాడి పరిస్థితి తగ్గే పరిస్థితి ఉంది కదా. వీటిని కాపాడుకోవడానికి ఇంకా ఏమన్నా మీరు జాగ్రత్తలు చూస్తారు? జిల్లాలో 55,000 తెల్ల పశువులు ఉన్నాయి. అదేవిధంగా 6.5 నల్ల పశువులు ఉన్నాయి. 14 లక్షల వరకు గొర్రెలు, మేకలు ఉన్నాయి. భూగర్భ జలాలు ఉన్నాయి కాబట్టి ఈ బోర్ల ద్వారా కొంత సప్లై చేస్తూ ఉన్నారు. పంచాయతీరాజ్ వాళ్ళు, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కూడా వాటర్ స్కీమ్స్ ద్వారా కూడా విలేజ్ల వాటర్ సప్లై చేస్తారు. కూడా అదే వాటర్ను కూడా పశువులకు వాడతారు. ఒక్కొక్క పశువుకు డైలీ 40 లీటర్ల వరకు కావాలి. కాబట్టి ఈ విధంగా మిగతా డిపార్ట్మెంట్స్ కూడా చర్యలు తీసుకుంటున్నాయి. మేము కూడా పశుగ్రాసము కొరత తీర్చడానికి కూడా ఇంతవరకు 230 వరకు మెట్రిక్ టన్నులు వరకు పశుగ్రాస విత్తనాలు సప్లై చేశాము. అదేవిధంగా ప్యాడీ హార్వెస్ట్ అయింది కాబట్టి వాళ్ళు ఈ గడ్డి స్టాకులు వాళ్ళ కళ్ళందొడ్లలో ఏర్పాటు చేసుకొని అదే గడ్డిని వాడుతారు. అదేనూ కాక మేము మరలా కూడా ఒక 50 మెట్రిక్ టన్నుల వరకు ఆర్బీకేల ద్వారా సప్లై చేయడానికి పశుగ్రాస విత్తనాలను మా పశువైద్యాధికారుల నుండి ఇండెంట్ తీసుకుంటున్నాం. అవి తొరకలలో పడే వర్షాలకు పశుగ్రాసము 45 daysలో వచ్చే వీలుంటుంది. కాబట్టి ఈ పశుగ్రాస కొరతను తీర్చడానికి మేము డిపార్ట్మెంట్ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు పాడి పరిశ్రమ రాష్ట్రంలోనే మన 3వ స్థానంలో ఉంది. కానీ ఇటువంటి పరిస్థితులు ప్రధానమైంది కాబట్టి ఈ తీవ్ర వర్షాభావ పరిస్థితులు తక్కువ నీటితో పెరిగే విత్తనాలు కొత్త రకాలు ఏమైనా వచ్చాయా? మీరు ప్రభుత్వానికి ఏమన్నా ఈ గడ్డి దాని మీద సరఫరా చేసి ప్రతిపాదన లాంటివి పంపించున్నారు? ఇంతవరకు అప్లాండ్ ఏరియాలో 8 మండలాలనే ఉన్నాయి కాబట్టి ఆ 8 మండలాల్లో కూడా మేము గడ్డి కొరతను ఎస్టిమేట్ చేసేసి ప్రతిపాదనలు మేము సబ్సిడీ కింద కానీ ఉచితంగా కానీ పశువుల దాన సప్లై చేయడానికి ప్రపోజల్స్ పంపుతాం. ఇప్పుడు ఈ ఎండలకు కానీ ఏమన్నా పశువులకు కానీ మేకల గొర్రెలకి ఏమన్నా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది? తొలకరి వచ్చి వర్షాలు వస్తే ఏమైనా జాగ్రత్తలు రైతులకు సూచిస్తున్నారా? ప్రతి సంవత్సరము తొలకరిలో తెల్ల పశువుల్లో గొంతువాపు, నల్ల పశువుల్లో జబ్బవాపు, అదేవిధంగా గొర్రెల్లో చిటిక రోగము రావడానికి ఆస్కారం ఉంది. మేము ప్రస్తుతానికి చిటిక రోగానికి, సప్పవాపుకు, గొంతువాపుకు కూడా వ్యాక్సిన్స్ సప్లై చేస్తున్నాము. మా పశువైద్య సిబ్బంది ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలు చేపట్టారు. ఇప్పటి వరకు
గొర్రెలలో 5 లక్షల వరకు వ్యాక్సిన్ సప్లై చేశాము. దీంట్లో 2 లక్షల వరకు వ్యాక్సినేషన్ కూడా జరిగింది. మీరు ఈ నీటి సంరక్షణలో భాగంగా పశుసంవర్ధనకు సంబంధించి ఏం చెరువులు లాంటివి కానీ మూగజీవాలకి నీటి నిల్వకి అలాంటి ఏమైనా చర్యలు చేపట్టారు? అలాంటి ప్రణాళిక ఏమైనా ఉందా మీ దగ్గర? నీటి తొట్టెలు ఎన్ఆర్జీఎస్ కింద పాతకాలంలో ఏర్పాటు చేశారు. ఆ తొట్టెలనే పంచాయతీరాజ్ వాళ్ళు వాటర్ వదులుతున్నారు. ఈ ప్రొసీజర్ ఏంటంటే ఊర్లో మందకు పోయేటప్పుడు ఆ దారుల్లో ఈ నీటి తొట్టెలు ఉంటాయి. ఆ తొట్టెలు పంచాయతీరాజు వాళ్ళు నింపినట్టయితే పశువులకు ఉపయోగపడుతుంది. మా పశు వైద్యాధికారులు ఎప్పుడు ఫీల్డ్లో ఉంటారు. ఎప్పటికప్పుడు మీటింగ్ సమావేశాలు పరిచి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. ఇది మన పశుసంవర్ధక జేడీ గారు చెప్తున్నారు. ప్రధానంగా జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో పాడి పరిశ్రమానికి సంబంధించి రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా మేకలు గొర్రెలకు సంబంధించి కూడా రైతులు వాటిని సాయంత్రం సమయాలలో మేతకు వదలటం కానీ, మేతను అభివృద్ధి చేసుకునే కోసంగా ఒక ప్రత్యేక బృందాల ద్వారా కొన్ని సూచనలు కూడా పశుసంవర్ధక శాఖ అధికారులు ఇస్తున్నట్టు కూడా చెప్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.